చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అజయం గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇక నాయన ఇలాగున నీ సన్నిధానమును చేరి నీ పాద సన్నిధిలో ఈ పునరుద్ధాన ఆరాధనలో నేను స్తుతించడానికి, నీ నామమును మహిమపరచడానికి ప్రభావ మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. శ్రేష్టమైనటువంటి నీ సన్నిధానములో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. కృపగల నీ హస్తములు ప్రభా సమస్తమును కూడా మీ నామానికి మహిమార్థముగాను మా జీవితాలకు ఆశీర్వాదకరముగాను ఇవి తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా బలమైన నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి భద్రపరిచి నీ కృప చేత మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన వాక్య భాగంలో కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాలను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి సత్య యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడను కూర్చున్నటువంటి శ్రేష్టమైనటువంటి సత్యాల్ని మనము ధ్యానిద్దాం. ఎందుకనంటే పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ లేఖన భాగాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఆయన పరిశుద్ధ గ్రంథములో ఈ మాటని తెలియచేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి అందరి హృదయాల్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి అని అంటే ఎప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి యొక్క ఆలోచనతోనే మరి ప్రపంచం అంతా కూడా చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అన్నాడు. కనుక ఎప్పుడు అనే విషయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి దేవుని లేఖన భాగాల్లో కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాల్ని మనం ధ్యానించినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు అనే దానికి చక్కని యొక్క నిర్వచనం లేకపోతే సమాధానం దేవుడు మనకు తెలియజేస్తాడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. చదువుదాం. 24వ అధ్యాయం 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. శ్రీమన్ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్పినటువంటి మాటను బట్టి మనం ఏం చేయాలి అని అంటే సిద్ధముగా. ఎవరంటండి? మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోని గడియలో అంటే మీరు ఎప్పుడు ఆయన వస్తాడో అని తెలుసుకోనేటువంటి ఆ సమయంలో ప్రభు వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం ప్రకారము మీరు అనుకొనని గడియ. ఇప్పుడు వరకు చాలా బాగుంది, లోకమంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఇదిగో దేవుని యొక్క రాకడ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. వాక్యానుసారముగా చక్కగా సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండొచ్చు. కానీ వాక్యమును బట్టి మనం ఆలోచన చేసుకుంటే మీరు అనుకుని గడియ అంటే మీరు అనుకున్న గడియలో ఆయన రాడండి. మీరు అనుకున్న గడియ, మీరు ఊహించినటువంటి సమయము ఆయన మన మధ్యలోకి వస్తాడు అనుకుంటే కాదు. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే మీరు అనుకోని గడియ. అయ్యో ఇప్పుడు వస్తాడు నేను అనుకోలేదు, ప్రభు ఇప్పుడు వస్తాడు నేను అనుకోలేదు,
పరిస్థితులు బాగోలేదు. లోకమంతా చూస్తుంటుంటే దేవుని సన్నిధి కోల్పోతున్నాం, దేవుని యొక్క ప్రార్థనను కోల్పోతున్నాం, దేవుని యొక్క సన్నిధానం స్తుతించడానికి కోల్పోతూ ఉన్నాం. ఎంతో భయంకరమైనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం కనుక ఈ దినాన్న అసలు దేవుడు ఆయన సన్నిధిని మన మధ్యలో కనబడుతుందని ఏమాత్రం కూడా అనుకో. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటూ ఉన్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు, దేవుని సన్నిధిని మర్చిపోయినటువంటి వారు ఉంటున్నారు. ఇప్పుడు వస్తాడు అని కూడా చెప్పడానికి కూడా మనము సరిపో. కాబట్టి వాక్యాన్ని బాగా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే ఆయన వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు. దేవుని వాక్యాన్ని కనుక చూసినట్లయితే ఆయన ఎందుకు వస్తాడో దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు కనుక చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకుని పోదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, స్థలము కలదు. ఒకవేళ అక్కడ లేకపోతే నేను ముందుగానే మీకు తెలియజేస్తాను. దేవుడు చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, అక్కడ మీరు నివసించడానికి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద తన భక్తులైన వారందరికీ, తనకి ఇష్టమైనటువంటి వారందరికీ ఈ లోకంలో స్థలం ఉన్నా లేకపోయినా పరలోకంలో మాత్రం దేవుడు నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మీకు స్థలమును సిద్ధపరిచి నేను తిరిగి వస్తాను. ఇది శ్రేష్టమైనటువంటి మాట, అష్యూరెన్స్. అంటే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి వాగ్దానం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏమంటున్నాడండి? నేను మరలా వస్తాను, నేను తిరిగి వస్తానన్న దేవుడు రాక మానడు. దేవునికి స్తోత్రం. వస్తాననేటువంటి దేవుడు రాక మానడు. విలువైన మాటని, వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏమిటి? నేను తిరిగి వచ్చి మిమ్మలను నా యొద్ద ఉండడానికి తీసుకుని వెళతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా యొద్ద ఉండడానికి నేనుండు చోట మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళతాను. కొంతమంది అనుకుంటారు, నేను బాగానే ఉన్నాను కదా, ఈ భూమి మీద బాగానే ఉంది కదా, ఎందుకు అక్కడ తీసుకుని వెళ్ళాలి? అసలు భూమి మీద ఇలాగే ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం అని అనుకుంటూ ఉంటాను. వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఆయన ఎందుకు తీసుకుని వెళ్తాడో, ఈ భూమి మీద నుండి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను వస్తాను, తీసుకువెళతానని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే 2వ పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనం దయచేసి చూద్దామండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనం చదవండి. ఆ నీళ్ళ వలన ఇప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. గమనించండి, నోవాహు దినములలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి అంతటిని, భూమి మీద ఉన్న సమస్తమైన జీవరాశులని కూడా నీటి చేత, వరద చేత, జల ప్రళయము చేత దేవుడు నాశనము చేశాడు. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి కూడా ఏమైపోతుందంటే తెలుసండి, అగ్ని కొరకు వేచి ఉన్నదట. అంటే అగ్ని ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా ఏం చేయబోతుంది అంటే అగ్ని చేత కాల్చివేయబడుతుంది.
వాక్యం చెబుతున్నటువంటి మాట, ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా అగ్ని చేత కాల్చివేయబడుతుంది. ఆ దినము, ఆ గడియ రాకముందే దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నేను మిమ్మలను మీ నుండి స్థలములకు తీసుకుని వెళతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనుండు స్థలములో మీరును ఉండులాగిన తిరిగి వచ్చి మిమ్మలను తీసుకు వెళతాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, లోకములో సంభవిస్తున్నటువంటి పరిస్థితులలో, లోకములో సంభవిస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు సమయము ఇంకా లేదు. ఏం చేయాలట? సమయం లేదు కాబట్టి మీరును, అక్కడ వాక్యం చెప్పండి, సిద్ధముగా ఉండాలి. ఎందుకు సిద్ధపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేయబోతున్నారు. సంఘము ఎత్తబడుట మరియు క్రీస్తు రెండవ రాకడ రెండు ఒకటి కాదండి. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంఘం ఎత్తబడడం, క్రీస్తు రెండవ రాకడ ఒకటి కాదు. ఈరోజున చాలామంది క్రైస్తవ జ్ఞానులమైనటువంటి వారు, లేక డినామినేషన్ కలిగినటువంటి వారు, కొన్ని భేదాభిప్రాయాలు కలిగిన వారికి ఉంటారు. కాబట్టి ఇది తెలియనటువంటి పరిస్థితి వారికి కనుక వారు అర్థం చేసుకుని లేనటువంటి పరిస్థితిలో రెండవ రాకడ వచ్చిందని కొంతమంది అంటారు, రాలేదని కొంతమంది అంటారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని కనుక గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన తిరిగి తప్పక వస్తాడు. అయితే దానికంటే ముందు జరిగేటువంటి సంఘటన ఒకటి ఉంది. అదేమిటి అంటే, సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడుతుంది. ఏమిటది అని కనుక ఆలోచన చేసినట్లయితే, సంఘం ఎత్తబడడం అనేది ఏమిటి అంటే, రెండవ రాకడలో మొదటి మెట్టు. రెండవ రాకడలో మొదటి మెట్టు అంటే ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడం నిజముగా ఖచ్చితంగా జరగబోతుంది. కాబట్టి ఆయన రెండవ రాకడలో మొదటి మెట్టు ఏమిటి అంటే, సంఘము ఎత్తబడాలి. దాన్ని ఏమంటారు అంటే, రహస్యపు రాకడ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రాకముందు మధ్యాకాశంలోనికి వస్తాడు. వినాలి దేవుని వాక్యాన్ని. మధ్యాకాశంలోనికి వస్తాడు. మధ్యాకాశంలోనికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ రాకడం గురించి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వివరించబడ్డది. సంఘము ఎత్తబడుట అనగా ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోనికి వస్తాడు. సంఘము ఎత్తబడట అంటే ఏమిటి అంటే, ఆయన రెండవ రాకడకు మొదటి మెట్టు ఏమిటంటే రహస్య రాకడ. ఆయన ఎక్కడికి వస్తాడు తెలుసా? మధ్యాకాశంలోనికి వస్తాడు. ఎందుకు వస్తాడు అని కనుక మనం ఆలోచన చేసుకున్నట్లయితే, సంఘం ఎత్తబడాలి. సంఘం ఎందుకు ఎత్తబడాలి అంటే, ఇదిగో ఈ యొక్క భూమి ఆకాశం కూడా లైవ్ అయిపోతుంది కనుక దీని అంతటిని కూడా లయపరిచేటువంటి దేవుడు ఈ భూమి మీద రాకముందే సంఘాన్ని ఏం చేయబోతున్నాడు అంటే, ఎత్తి ఆయనకు మరి నిత్యంగా ఉండటం కొరకు ప్రత్యేకమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు. రెండవ రాకడ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద కాలు పెట్టడం. అంటే ఆ రాకడలో రెండవ మెట్టు ఏమిటి అంటే, ఆయన ఈ భూమి మీద అనగా ఒలీవ కొండ మీదకి నిశ్చయముగా అందరూ చూస్తుండగా దిగి వస్తాడు అనేటువంటి సత్యం. కాబట్టి ఈ లేఖనాల్లో మనం తెలుసుకోవాల్సిన మాటలు ఏమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఆ రెండవ రాకడలో మొదటి మెట్టు రహస్యమైనటువంటి ఈ యొక్క రాకడ. ఆ రాకడ ఎలా జరుగుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథము తెలియచేయబడుతుంది. చూడండి ఇప్పుడు మంది దేవుని బిడ్డలారా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద
కొనుకోబడుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చెబుతున్న మాట ఏమిటంటే ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు కడబూర అనగా ఆ యొక్క బూర శబ్దం వినబడినప్పుడు ఏమవుతుందట? దేవుని వాక్యం గమనించినట్లయితే మధ్య ఆకాశంలోనికి ఆయన వస్తాడు. మరి వాక్యము ప్రకారం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎన్ని ఆకాశాలు అంటే 3 ఆకాశాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటిది ఆకాశం. ఆ మొదటి ఆకాశంలో ఏమిటి అంటే భూ ఉపరితలానికి నుండి పై భాగాన్ని, ఈ భూ ఉపరితలం పై నుండి పై భాగాన్ని ఏమంటారు అంటే మొదటి ఆకాశం అంట. ఈ ఆకాశంలో ఎవరు ఉంటారంటే వాతావరణం, అలాగే జీవుల్లో. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క ఆ దివి నుండి భూమి మీదకి అనగా త్రోయబడినటువంటి ఆ యొక్క సాతాను సమూహము లేక అపవిత్రమైనటువంటి దురాత్మల సమూహము ఉంటుందేట. రెండవ ఆకాశం ఏమిటి అంటే మొదటి ఆకాశమునకు పై భాగాన్ని ఏమంటారంటే రెండవ ఆకాశం. దాని మీద సూర్య చంద్ర నక్షత్రాలు ఉంటాయి కనుక సమస్తమైనటువంటి మొదలైనటువంటి సృష్టి అంతా కూడా రెండవ ఆకాశం. మూడవ ఆకాశం ఏమిటి అంటే మీకు మధ్య ఆకాశానికి పై ఉపరితలాన్ని, పై భాగాన్ని ఇక మూడవ ఆకాశము. దానిని ఏమంటామంటే పరదేశు అని కూడా చెప్పవచ్చు. దేవునితో పాటు పరిశుద్ధుల యొక్క సమూహముతో దేవదూతుల సమూహము ఉన్నటువంటి భాగం. ఇప్పుడు యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తారు. ఆ కణబూర ఊగినప్పుడు మధ్యాకాశంలోనికి వస్తారు. కాబట్టి సంఘముగా మనము సిద్ధపడి ఉంటే, సంఘముగా మనం సిద్ధ మనసు కలిగిన వారిగా ఉంటే మధ్య ఆకాశంలో ప్రభువుని ఎదుర్కోబోతుంది. కాబట్టి సంఘము ప్రభువుని ఎదుర్కొనడానికి మధ్య ఆకాశంలోనికి ఆ కడబూర మోగినప్పుడు ఏమి జరుగుతుందంటే 3 విషయాలు సంభవిస్తాయి. మొట్టమొదటిది ఏమిటంటే పరిశుద్ధాత్ముడు కట్టబడతాడు. రెండవదిగా ఏమిటంటే మృతులు లేస్తారు. మూడవదిగా ఏమిటంటే కాగా సజీవులమైనటువంటి మనము ఏమవుతారట? రూపాంతరము చెంది ఆయనను పరలోకములో ఆయన్ని ఎదుర్కొనడానికి మనం అందరము కలిసి. ఇదంతా కూడా ఎంత సమయం అంటే ఎక్కువ సమయం ఏం కాదు. కనురెప్ప పాటులో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కడబూర శబ్దమును మ్రోగించినప్పుడు, ఆ దూత శబ్దము పూర శబ్దము మ్రోగినప్పుడు ఇదిగో ఆ యొక్క మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. కాగా సజీవులుగా మనం ఉంటే మనల్ని కూడా రూపాంతరము చెంది మధ్య ఆకాశంలో ఆయన ఎదుర్కొనడానికి వారితో పాటు కొనుక్కోబడతాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మధ్య ఆకాశంలో ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు అక్కడ ఉండు సమయం అట. ఎంతకాలం ఉంటుంది ఈ సమయం అని అంటే అది కూడా బైబిల్ చెప్తుంది. ఏమిటంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు కూడా ఈ యొక్క సంఘము ప్రభువుతో పాటు మధ్యాకాశంలో ఉంటుంది. అక్కడ ఏమి జరుగుతుందంటే 7 ఏళ్ల విందు జరుగుతుందంటే. దేవునికి స్తోత్రం. ఆ 7 ఏళ్ల విందు సంఘముతో పాటు ప్రభువు కలిగి ఉంటే ఈ భూమి మీద సంభవించేటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఈ 7 ఏళ్ల విందులో ఈ యొక్క భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలము ప్రారంభం. వాతావరణాన్ని చూస్తే, పరిస్థితులను చూస్తే, సమస్తాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటుంటే ఇంకా సమయం ఇంకా ఏమీ లేదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభువు సెలవిస్తుంది. అది త్వరగా వచ్చుచున్నాను కనుక భూమి మీద ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు ఏం చేయాలంటే సిద్ధ మనసు కలిగిన వారు ఉండాలి. భూమి మీద ఉన్నటువంటి భక్తులు సిద్ధపడి ఉంటే మధ్య ఆకాశంలో ప్రభువుని ఎదుర్కొనేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్య ఆకాశంలో ప్రభువుని ఎదుర్కొనేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి సిద్ధపాటు కలిగినటువంటి వారిని దేవుని సంఘముగా మనమందరం కూడా చేయవలసినటువంటిది ఏమిటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము సిద్ధపడాలి. సిద్ధపాటు కలిగి మనం జీవించినప్పుడు
మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ. కాబట్టి ఈ రెండవ రాకడ మొదటి మెట్టు కోసం అనగా రహస్య రాకడ అనగా క్రీస్తు సంఘము ఎత్తబడేటువంటి దినానికి మనము సిద్ధముగా ఉండాలి. కాబట్టి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఇంకా సమయము ఉండదంటే కడబోరు శబ్దము మోగినప్పుడు మృతులైన తన వారు లేపబడతారు. కాగా సజీవులుగా ఉన్నటువంటి మనము మెత్తబడడానికి రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసములు స్థిరులుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడినటువంటి వారిగా ఉండాలి. సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధిని కోల్పోతున్నాం అనేటువంటి భయముతో, వణుకుతో, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినటువంటి వారిగా ఉండాలి. సంగమా, దేవుని కొరకు సిద్ధపడితే మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనేటువంటి భాగ్యము, ఎత్తబడే గుంపులో ఉండేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలిగించేది కాక. తల ఉచితము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. శ్రేష్టమైనటువంటి నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ందరినీ కూడా సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. గల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ అందు మేము ఆనుకుని ఉండడానికి సహాయముగా ఇస్తుంది నాయన. క్రీస్తు రాకడలో సిద్ధపాటు కలిగిన సంఘముగా ప్రభువు కొరకు ప్రభువుని ఎదుర్కొనేటువంటి సంఘముగా ప్రభువా మేము మా యొక్క దినములన్నీ కూడా విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభా గడపడానికి సహాయముగా ఇచ్చేయండి. నీ మీద ఆనుకునడానికి సహాయముగా ఇచ్చేయండి. నీ మీద ఆధారపడడానికి సహాయముగా ఇచ్చేయండి. సమస్తమును కూడా ప్రభా చేయాలినటువంటి మరి లోపరుచుకుని చాలినటువంటి శక్తిని బట్టి మా దీన శరీరములను మహిమగల శరీరముగా సమరూపము గల దానిగా మార్చగలిగిన దేవునికి మేము లోబడడానికి సహాయముగా ఇచ్చేయండి. అయ్యా, లోకములో సంభవిస్తున్నటువంటి పత్తులను బట్టి, లోకములో సంభవిస్తున్న వ్యాధిని బట్టి, లోకములో సంభవిస్తున్న పరిస్థితులను బట్టి అయ్యా నీ సన్నిధిని మేము కోల్పోతున్నట్లుగా, నీ సన్నిధానం దూరం అయిపోయినట్లుగా నాయన ఏ మాత్రమే కూడా మేము తప్పిపోతుండినట్లుగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ నామమును బట్టి నాయన విశ్వాసముతో కడ వరకు కూడా మేము కలిగిన విశ్వాసమును పట్టుకుని ఉండడానికి సహాయముగా ఇస్తుంది నాయన. ఇదిగో తండ్రి, ప్రత్యేకముగా ఈ సమయంలో ప్రభా సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిని లేక అయ్యా నీ యొక్క సన్నిధానంలో సమయం గడపకుండా ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి నైనా సమస్యల్లో, ఒడుగుడుకుల ఇబ్బందుల కష్టాల్లో ఉన్నటువంటి వారిని అయ్యా మరొకసారి దృష్టించమని ప్రార్థన చేయించున్నాను. ఇదిగో తండ్రి, రెండవ రాకడ కొరకు అయా సంఘం ఎత్తబడుచున్న సమయానికి ప్రభా మేము విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి సహాయం చేయండి. ఏ ఒక్కరికి కూడా తప్పిపోతున్నట్లుగా, ఏ ఒక్కరికి కూడా నీ సన్నిధిలో నైనా లేకుండా ఏ లోక సంబంధమైనటువంటి మాలిన్యములో పడిపోకున్నట్లుగా తండ్రి నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. మన సంఘం కొరకు ప్రార్థన చేయించున్నాను. సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాను. ప్రతి కుటుంబమును కూడా మీరు దీవించండి నాయన. అయా నీ స్వరము వినడానికి, నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకములో కలిగినటువంటి వ్యాధిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమూలముగా నాశనం చేయమని ప్రార్థన చేయించున్నాం. అయా గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. సంఘములోనైనా ఉన్న బిడ్డలందరి జీవితాల్లో కూడా నీ కృపను కనుపరచండి. ఏ వ్యాధి కూడా మా గుడారమును తాకుతున్నట్లుగా, మా గ్రామమును తాకుతున్నట్లుగా, మా రాష్ట్రములో ప్రభా బలహీనులైనటువంటి వారిని ప్రభా స్వస్థపరచమని ప్రార్థన చేయండి. దేశమును ప్రభా భద్రపరిశుద్ధుడైనా ఇదిగోనైనా నీ యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థన, శాంతుల యొక్క ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆలకించి అయా గొప్ప కార్యం జరిగించండి. అయా 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని రక్షిస్తావన్నవయ్యా. అయా అంతకంటే ఎక్కువ మంది నీ పరిశుద్ధులు అయా నీ మీద ఆనుకునేటువంటి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. మా దేశమును సంరక్షించు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వ్యాధిని యేసు నామములో లయపరిచింది. ఈ గొప్ప రాష్ట్రంలో ప్రభా మమ్మల్ని ప్రేమించే కుటుంబాలను, మమ్మల్ని ప్రభు ఆదరించే కుటుంబాలను, దూరదేశంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారిని అయా యేసు నామములో మీరు బలపరిచి, భద్రపరిచి మరికొన్న అవస్థలన్నింటినీ తీర్చమని
నీ కృపా సన్నిధిని తోడుగా వచ్చుకొని ప్రార్థిస్తున్నాను. అయ్యా మరొకసారి నీ సన్నిధానంలో ఆయన ఇటు రీతిగా ఈ నామమును స్తుతించే భాగ్యం మాకు వందనాలు చేస్తుంది. కృపగలిగిన హస్తంలో మనందరికీ దీవించి ఆశీర్వదించే నీ కృప చేత ఆదివారం నీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలని ఈ సన్నిధిని ఇప్పుడు వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందాలి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవునికి ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మిక కాపుదల ఇప్పుడు వచ్చిన మనందరికీ సదాకాలం తోడైగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని ఆమేన్.